शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఇలా చూడు, ఆవిడ మళ్ళీ బండి మార్చింది, చూసావా? దీని బండి మాత్రమే మారుతుందా, మొగుడు కూడా మారుతున్నాడు. దీని జాతకంలో ఏదో పెద్ద దోషం ఉందనుకుంటా. ఇది ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు చచ్చిపోతున్నాడు. దాని మొగుడు చనిపోయి సంవత్సరం కూడా కాలేదు, చూసావా దాని సోకులు? పిన్ని, మీకు ఫోన్. నేను వచ్చేంత వరకు ఎవరొచ్చినా తలుపు తెరవద్దు, అర్థమైందా? లోపలికి వెళ్ళాం. వాళ్ళ చెల్లెల కూతురికి ఏం చెడ్డ కాలవో తెలియట్లేదు, దీనితో పాటు వచ్చి కూర్చుంటుంది. ఊరికే పనిచేసిన పని మనిషి ఎప్పుడు దీంతోనే ఉండమంటుంది. కావాలంటే చూడు, దీన్ని పెళ్లి చేసుకోనివ్వదు. ఏమంటున్నాడు నీ మరిది? ఒప్పుకున్నాడా లేదా? మేడం, వాడెలా ఒప్పుకోకుండా ఉంటాడు? వాడిని చిన్నప్పటి నుంచి నా కొడుకులా పెంచా. నేను వీడికి ఏం చెప్తే అది అలాగే చేస్తాడు. కానీ ఒక్క విషయం ఉంది మేడం, ఇల్లు చూసుకునే విషయంలో కొంచెం సంకోచిస్తాడు. అది మేడం, జనమందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా. జనాలకేంటి, నా గురించి కూడా మాట్లాడుతున్నారు. నా అక్క కూతురికి నేను పెళ్లి చెయ్యను అంటున్నారు. మేడం, వాడిని ఏమైనా అనుకోనివ్వండి, ఇకపై మీరేం చెప్తారో అదే జరుగుద్ది. నీ మరిది ఏమీ గొడవ చేయడు కదా? ఖచ్చితంగా చేయడు. వాడికి బాగా తెలుసు, ఒకవేళ నాకు కోపం వచ్చిందో వాడి అక్క పరిస్థితి ఏమవుద్దో వాడికి బాగా తెలుసు. అయితే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయి. మేడం, నాకంతా అర్థమైంది. అయిపోతుంది మేడం, అయిపోతుంది. పిన్ని, టీ. ఈ డ్రెస్ ఎలా ఉంది పెళ్లి కోసం? చాలా బాగుంది. పిన్ని, టీ. అయ్యయ్యయ్యా, ఈ టీ అచ్చు నీ మొహం లాగే ఉంది. ఇది సంతోషానికి సమయం, లేకపోతే నీ మొహం మీద పోసేదాన్ని. పిన్ని, నేను మళ్ళీ టీ చేసుకుని తీసుకురానా? మొహం చూడు, సంతోషమైన టైము. నీ మొహంలో కాస్తైనా సంతోషం ఉందా? ఈ పెళ్లిలో నీకు సంతోషం లేదుగా? చాలా సంతోషమే. ఈ డ్రెస్ లోపలికి తీసుకువెళ్ళావు. నేను చాలా మందితో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడాలి. ఇవి తీసుకువెళ్ళావు. హలో,
ఏమైంది? ఇలా రా. లేదు, అది నేను కూర్చోలేను. నాకు నడుము నొప్పిగా ఉంది, అందుకే. ఏంటి అదెలా హఠాత్తుగా వచ్చింది? రూమ్ బయట నీళ్లు పడున్నాయి, కాలు జారి కింద పడిపోయాను. ఐఎమ్ సో సారీ. అదేంటంటే నా సంతోషానికి ఎవరైనా అడ్డొస్తే లేక నా మాట వినకపోతే నాకేదో అయిపోతుంది. ఎందుకో తెలియదు, అలా చంపేద్దామనిపిస్తుంది. అది ఎవరైనా సరే సరే రా, నీకు నేను మందు రాస్తాను. లేదు, రా. లేదు, అది తగ్గిపోయిందిలే. అదేంటంటే ఉజ్వల్, నాకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిన తర్వాత ఈ ఆస్తులన్నీ ఆ దర్దప్ కొట్టు మొహానికి వెళ్ళకూడదు. అందుకే నీ ద్వారా ఒక వారసుడు కావాలి. ఇస్తావు కదా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పిన్ని, మీకు టీ తీసుకొచ్చాను. పెట్టేశావా? మరెందుకు నించున్నావు? బయటికి వెళ్ళొచ్చుగా. ఆగో. పిన్ని, నేను బయటికి వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది. ఉజ్వల్కి టీ, టిఫిన్, భోజనం, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశాయి, సరేనా? వెళ్ళి పనిచేసుకో. సరే పిన్ని. ఎందుకు అంత భోజనం తీసుకురమ్మంటున్నారు? ఎందుకంటే ఇంట్లో ఉంచి లాక్ చేసి వెళ్ళబోతున్నాను. ఎందుకు? ఎందుకంటే తన మీద నాకు అస్సలు నమ్మకం లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. ఆ అమ్మాయి చూడ్డానికి ఎంత మంచిగా ఉందో అంత దారుణమైన అమ్మాయి. నేను తన్ని కూడా లాక్ చేసి ఉంచొచ్చు, కానీ ఇంటి పనులని ఎవరు చూసుకుంటారు? ఇంకా నేను దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు వచ్చేస్తాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వు.
ఇకపై మీరు తప్పించుకోలేరు పిన్ని. సోనియా, వస్తున్నాను పిన్ని. నేను బయలుదేరుతున్నాను. సరే. బ్యాగ్ తీసుకొచ్చి బండ్లో పెట్టావు. ఏమైంది? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏం లేదు పిన్ని, ఊరికే ఉన్నాను. వెళ్ళు, లోపలికి వెళ్ళు. పిన్ని, నీ గురించే బాధపడు. ఎందుకంటే నువ్వు ఒకసారి లోపలికి వెళ్తే తిరిగి నువ్వు రాలేవు. ఎవరు? నేను నా తమ్ముణ్ణి చూడాలి. ఉజ్వల్, అక్క 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 మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీతో ఫోన్లో మాట్లాడాక నేను తట్టుకోలేకపోయాను. ఈ రోజు నేను మాధురితో మాట్లాడతాను. తను నిన్నిలా ఖైదీలో ఉంచడం నాకు నచ్చలేదు. అక్క మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరిక్కడికి వచ్చినట్టు మామయ్యకి తెలిసిందంటే అతను నిన్ను కొడతాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అక్క, ప్లీజ్ వెళ్ళిపో ప్లీజ్. నా గురించి బాధపడద్దు, నీ గురించి ఆలోచించు. నువ్వు ఎలా ఇక్కడ ఉండగలవు? మీరు ఇలాగే బ్రతుకుతున్నారు కదక్క. నేను ఈ పెళ్లిని నీ గురించి ఆలోచించే చేసుకున్నానక్క. నేను గనక చేసుకోకపోయి ఉంటే మామయ్య నిన్ను హింసించుండేవాడు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడంలో అర్థం లేదక్క. మన ఇద్దరికీ ఒకరికొకరం తప్ప ఈ లోకంలో ఇంకెవరున్నారు చెప్పు. కాబట్టి నా గురించి కంగారు పడకుండా మీరు ఇక్కడి నుంచి ప్లీజ్ వెళ్ళిపోండి అక్క, ప్లీజ్. మీరేంటి ఇక్కడ? అవును, కానీ అది లేదు. ఇలా చూడండి, ముందిక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే పిన్నికి కాల్ చేస్తాను. అక్క 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 ప్లీజ్ ప్లీజ్ అక్క, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ మామయ్యకి తెలిసిందంటే పెద్ద గొడవ చేస్తాడు. ప్లీజ్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ. ఇలా నిన్ను బంధించి ఉంచడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నేనేం చేయను, నమ్మకం రావట్లేదు. ఆ సోనియా వల్లే నువ్వు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తున్నావు. అది నేను విన్నాను. ఈరోజు నీ అక్కయ్య వచ్చిందా? లేదు, అదేంటంటే ఊరికే వచ్చారు. పెద్ద పెద్ద ఏడుపులు పెట్టి వెళ్ళిందంటగా. సరే వదిలే, నేను పురుషోత్తంతో చెప్పేస్తాను. అక్కయ్య తమ్ముడు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చి తను నేను తీసుకువెళ్ళని. లేదు, అలాంటిదేం లేదు. నిజంగా చూడండి, మీరు ప్లీజ్ తనకేమీ చెప్పకండి. ఎన్ని రోజులకు చెప్పకుండా ఉండను? పొద్దున్న వెళ్ళాను, ఇప్పుడే వస్తున్నాను. నన్ను మిస్ అయినట్టే అనిపించట్లేదు. మనకి కొత్తగా పెళ్ళయింది. వేరే ఎవరైనా అయితే నేనెప్పుడొస్తానా అని ఎదురు చూసేవారు. చూసిన వెంటనే కౌగులించుకునేవాడు. నీకు నా గురించి బాధే లేదు. నీకు నీ అక్కయ్య మీదే ప్రేమ. సరే, నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను. మీ అక్కయ్య దగ్గరికి పంపించేస్తాను. అలాంటిదేమీ లేదు, నేను నిజంగా చెప్తున్నాను. నేనిప్పుడు నిన్నే మిస్ అవుతున్నాను. నేనెంతసేపు నీ గురించి ఆలోచిస్తున్నాను. సరే, నిజంగా చెప్తున్నాను. అయితే ఇదిగో నా చేతికి ముద్దివ్వు.
రాస్కల్, ఇదే వచ్చే టైమా? పిన్ని పోలీస్ వచ్చారు. పోలీసా? పోలీస్ మిమ్మల్ని చూడాలంట. పోలీస్? సరే, నువ్వు వాళ్ళని లోపలికి రమ్మను, నేను వచ్చేస్తాను. ఎందుకు వచ్చుంటారు? చెప్పండి ఇన్స్పెక్టర్ సార్, నేనే మాధురి, ఈ ఇంటికి ఓనర్ని. చెప్పండి. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, అంటే మీ భర్త ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల కాదని, అతన్ని ఎవరో చంపారని చెబుతున్నారు. ఆ విషయం గురించే మీ దగ్గర విచారణ జరపడానికి వచ్చా. మీరేం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ సార్? ఇది అబద్ధం, పెద్ద అబద్ధం. నా భర్త ఒక హార్ట్ పేషెంట్. ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ లో. నా దగ్గర డాక్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆయనకి చాలా రోజులు ట్రీట్మెంట్ జరిగింది. మీకు విశాల్ అన్న పేరున్న వాళ్ళు ఎవరైనా తెలుసా? విశాలా? ఏ విశాల్? అలాంటి పేరున్నవాడెవడో నాకు తెలీదు. ఈ ఫొటోస్ చూస్తుంటే వాడు మీకు తెలియదు అని మాకు అనిపించట్లేదు. ఇటువంటి ఫొటోస్ ని బాగా దగ్గర వాళ్ళతోనే తీసుకుంటారు. ఓహో, ఇన్స్పెక్టర్ ఈ విశాలా? ఈయన నా యోగా ఇన్స్ట్రక్టర్. కొన్ని నెలలకు ముందు ఈయన దగ్గరే యోగా నేర్చుకున్నాను. ఈ ఫొటోస్ చూస్తుంటే మాకేమనిపిస్తుందంటే మీ యోగా ఇన్స్ట్రక్టర్ తో మీరు బాగా దగ్గరగా ఉన్నారని. ఇన్స్పెక్టర్ సార్, ఆ రోజు ఆయనకి బర్త్డే. ఆ రోజు ఆయన నా భుజం మీద చేయి వేసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నారు. ఇదేవి పెద్ద విషయం కాదే. ఇది పెద్ద విషయం కాదులే, కానీ ఎప్పుడు ఇది పెద్ద విషయం అవుతుందంటే, ఒకరు తమ యోగా ఇన్స్ట్రక్టర్ కి 16 లక్షలు పెట్టి ఒక SUV కార్ ని గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు. ఇక ఈ విషయం వల్లే మీ హస్బెండ్ తో మీకు ప్రతిరోజు గొడవ. ఇది నిజమా కాదా? నాకు బ్రిడ్జ్ కి ఎటువంటి గొడవ వచ్చింది ఆయన లేదు. చావడానికి సరిగ్గా ఒక రోజు ముందు మీకు మీ భర్త మధ్యలో విశాల్ వల్ల చాలా గొడవలు వచ్చాయి. విషయం డివోర్స్ వరకు వెళ్ళింది. గొడవ కూడా పెద్దదయింది. మీ గొడవని శాంతింపజేయడానికి మీ పక్కింటి వాళ్ళు కూడా ఆ రోజు మీ ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ కూడా అబద్ధం ఆడుతున్నారా? ఇన్స్పెక్టర్ సార్, ఏ మొగుడు పిల్లలు గొడవేసుకోరు. కానీ నేనేమంటున్నానంటే, బ్రిడ్జ్ కి నాకు విశాల్ వల్ల ఎటువంటి గొడవ వచ్చింది లేదు. బ్రిడ్జ్ ఒక హార్ట్ పేషెంట్. మరుసటి రోజు హార్ట్ అటాక్ వచ్చేసింది. ప్రపంచానికేంటి, అందరూ అలాగే మాట్లాడతారు. మిగతా వాళ్ళు చెప్పేది విని మీరెలా నన్ను అరెస్ట్ చేస్తారు? నేను మీ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ చూడొచ్చా? ఖచ్చితంగా. తీసుకురండి. ఎదుగోండి. మీకు కంప్లైంట్ చేసింది ఎవరు? కానీ వాళ్ళ పేరంతా మీకు చెప్పలేం. ఇక రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇంట్లో జరిగే గొడవ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలుస్తుంది. కానీ నా మొబైల్లో ఉన్న ప్రైవేట్ ఫొటోస్ పోలీసులకి ఎలా వెళ్ళాయి? పిన్ని నేనేమి చేయలేదు. ఏమీ చేయలేదా? ఇదిగో, ఇది రాసుకో. నీ నొప్పి తగ్గుతుంది. మీరిక్కడ ఏం చేస్తున్నారు? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు నాతో ఇక్కడ ఉండడం పిన్ని చూసిందంటే మళ్ళీ నన్ను కొడుతుంది. ప్లీజ్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తను నిద్రపోతున్నారు. మా అక్కయ్య ఇక్కడికి వచ్చిన విషయం నువ్వు తనకి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు తెలుసా, మీ పిన్ని ఈ విషయాన్ని పట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. చాలా బలవంత పెడుతోంది. మీ పిన్ని నా దగ్గరకు వస్తున్నప్పుడల్లా నాకు అదోలా అనిపిస్తోంది. అలా అయితే ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారం జరగలేదా? లేదు, నా పరిస్థితి బాగుంటే మీ పిన్ని మొహం కూడా చూసుండేవాణ్ణి కాదు. మా మామయ్యే డబ్బుకి ఆశపడి
నన్ను బలవంతంగా మీ పిన్నికిచ్చి పెళ్లి చేశాడు. అలా అయితే మనిద్దరం ఒకే కష్టాన్ని అనుభవిస్తున్నామా? మనకి కష్టం నుంచి ఎప్పుడు విడుదల వస్తుందో. మీ పిన్ని చాలా దారుణమైన మనిషి. నాకు తన నుండి తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది. ఒకవేళ మన ఇద్దరం కలిసి ఉన్నామంటే ఇది జరుగుతుంది. అదెలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఉజ్వల్, త్వరగా లేట్ అవుతోంది చూడు. ఉజ్వల్, అరే వాష్రూమ్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? పని పూర్తయిందా? పూర్తయింది. నేను మీ పిన్ని కారు బ్రేకుల్ని తీసేశాను. ఇవిగో, ఎక్కడైనా దాచిపెట్టు. ఉజ్వల్, నువ్వెక్కడేం చేస్తున్నావు? అది ఆ, నేను మేడ మీద వాకింగ్ చేద్దామని వెళ్ళాను. ఇంకా నువ్వెక్కడేం చేస్తున్నావు? నేను ఇల్లు శుభ్రం చేస్తున్నాను పిన్ని. నేను డాక్టర్ని కలవడానికి వెళ్తున్నా. సాయంత్రం బాగా డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు. మనమిద్దరం పార్టీకి వెళ్ళబోతున్నా. కానీ పార్టీలో వేసుకోవడానికి నా దగ్గర బట్టలు లేవు. మీరు వెళ్ళిరండి. అరే, నేను పురుషోత్తం దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చానే. వాడు నీకు మంచి డ్రెస్ ఏమీ కొనివ్వలేదా? సరే వదిలే, నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు మంచి డ్రెస్ కొనుక్కొస్తాను. హ్మ్? సోనియా, ఆ, మనమిద్దరం మార్కెట్కి వెళ్దాం. నేనా? ఆ, నువ్వే. మనమిద్దరం మార్కెట్కి వెళ్దాం. మార్కెట్కి వెళ్ళి తనకి డ్రెస్ కొందాం. నువ్వు డ్రెస్ తీసుకుని నువ్వు ఇంటికి వచ్చేసే, నేను డాక్టర్ని కలవడానికి వెళ్తాను. పిన్ని, అది నేను డ్రెస్ కొని తీసుకొస్తాను, కానీ ఆయనకి ఎలా ఇస్తాను? ఆయన రూమ్ లోపలే ఉంటారుగా. చాలా తెలివైందని అనుకుంటున్నావా? రే, రూమ్ విండో తెరిచుంది కదా, తెరిచుంది కదా. ఆ డ్రెస్ ని విండో నుంచి తనకి ఇవ్వు, సరేనా? నువ్వు పద. ఎక్కడికి? రూములోకి. నా సామాన్లు తీసుకురా. సోనియాను కూడా తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏమవుతుందో? నేనేం చేయాలి? నువ్వు కంగారు పడకు. నేను బ్రేక్ వైర్లని మళ్ళీ అతికించాను. మళ్ళీ తను గొడవ చేస్తే ఈసారి తన్ని ఊరికే వదిలిపెట్టాను. నువ్వెవరు? నువ్వెందుకు ఆ బ్రేకుల్ని సరిచేశావు? నన్ను వదిలేయి. ఆ అమ్మాయి గురించి ఆలోచించు. ఆ ఆడది పెళ్లి చేసుకుని ఏం చేస్తోంది? తనకి సంతోషం కావాలి, అందుకని తను ఇదంతా చేస్తోంది. ఇది తన మెడికల్ రిపోర్ట్. మరైతే ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంది? తన కోరిక నెరవేర్చుకోవడానికి. తనకి నచ్చనందువల్లే తన భర్తని దారుణంగా చంపింది. నువ్వు జాగ్రత్తగా ఉండు, తర్వాత నువ్వు కూడా కావచ్చు. ఓకే సార్, ఆ యోగా ఇన్స్ట్రక్టర్ విశాల్ గురించి తెలుసుకున్నాను. వాడి హౌస్ ఓనర్ ఏం చెప్పారంటే 6 నెలల ముందే వాడు ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే విశాల్ మరణం మాధురి భర్త చావడానికి 8 నెలల ముందే జరిగింది. మరి సోనియా ఎందుకు అలా చెప్పింది? విశాల్ ని పెళ్లి చేసుకునే ఆశతోనే మాధురి తన భర్తని చంపింది అని చెప్పింది. సార్, సోనియా చెప్పింది ఏంటంటే వాళ్ళ పిన్ని
ఆమె ఆస్తి కోసం వారసు ఎదురు చూస్తున్నారు. బిడ్డ పుట్టనందువల్ల మాధురి సోనియా చిన్నన్న భూషణ్ మన్మాలిని హత్య చేశారు. తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. ఇది అంతా సోనియా ఊహ మాత్రమే. కానీ ఇదంతా నిరూపించడానికి తన దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేవు. ఇక విశాల్ చనిపోయాడన్న విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత సోనియా ఇచ్చిన ఈ కేసు కోర్టులో నిలబడదే. సార్, ఒకవేళ ఇలా ఉంటుందా? వాళ్ళ పిన్ని యొక్క దారుణమైన స్వభావం వల్ల ఆమె ఇలా చేస్తుందా? యు ఆర్ రైట్. ఇలాగా జరగడానికి అవకాశం ఉంది. అవును, నువ్వేం చెప్పావు? పిన్ని కార్ బ్రేక్ ఫెయిల్ చేశానన్నావు కదా. మంచిదైంది, ఏమీ జరగలేదు. లేకపోతే నా ప్రాణం పోయేది. నువ్వు ఇక్కడెలా? అయినా మీ పిన్నేది రాలేదా? పిన్ని ఈ డ్రెస్ ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. నువ్వు ఇది వేసుకో, కానీ నేను రూమ్కొచ్చింది చెప్పొద్దు. ఆవిడికి కిటికీలోంచి డ్రెస్ ఇచ్చానని చెప్పు. అలాగైతే పిన్ని తాళం నీకు ఇవ్వలేదా? మ్మ్హ్మ్. నా దగ్గర డూప్లికేట్ కీ ఉంది. అయ్యా బాబోయ్, నువ్వు అదరగొట్టేశావు. ఇక నుండి మీ పిన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనం సంతోషంగా ఉందాం. జీవితాంతం ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నావా? వెళ్ళడం ఇష్టం లేదా? వెళ్ళాలనుంది, కానీ నేను ఇప్పుడు నిర్ణయించుకోవాలి కదా. నేను ఎక్కడికి వెళ్ళినా నీతో పాటే వెళ్ళాలి. నీకో విషయం తెలుసా? నువ్వు ఈరోజు కారులో వెళ్ళిన తర్వాత నాకెలా అనిపించిందంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. నేనంటే నీకు అంత ఇష్టమా? అదేంటంటే మొదటిసారి నాకు నచ్చిన వాళ్ళని చూసినట్టు అనిపిస్తోంది. నిజంగా? సోనియా, మేడం గారు నమస్తే. నువ్వెప్పుడొచ్చావు? ఇంకా ఈ రూమ్ ఎలా తెరుచుకుంది? మేడం, నేను వచ్చినప్పటి నుంచి తలుపు తెరిసే ఉంది. నేనేం చూశానంటే మీ అన్న కూతురు నా బామర్ది ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు. ముద్దులు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరే వచ్చి అడగండి. అడగండి మేడం, అడగండి. కొంచెం కూడా ఎదురు చూడలేదా? నన్నే మోసం చెయ్యాలనుకున్నావా? నిన్ను ప్రాణాలతో వదలను. ఇకపోతే మేడం, నా బామర్దున్నాడే, రేయ్, ఈ ఆడపిల్లలు ఈ విధంగానే ఉంటారా? కానీ దానికి కుదరదు అని చెప్పకుండా నువ్వు మేడం గారు లాంటి పెద్ద మనిషి నమ్మకాన్ని నాశనం చేసావు కదరా. నేను నిన్ను చంపకుండా వదలనురా. పురుషోత్తం, వాణ్ణి పట్టుకో, వాణ్ణి వదిలి పెట్టద్దు. నువ్వా? నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. త్వరగా నాతో పాటు రా. మనం ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. త్వరగా రా. వద్దు ఉజ్వల్, వద్దు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిన్నికి తెలిస్తే నిన్ను చంపేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు నిన్ను వదిలేస్తారానా? మనం ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోదాం. నువ్వు నాతో పాటు రా. వెళ్దాం. కానీ ఇక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? మాధురి నగలు డబ్బులతో మనం సంతోషంగా ఉండొచ్చు. అవి తన కబోర్డ్లోనే ఉన్నాయి. వాటన్నిటిని తీసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్దాం. వాటితో మనం సంతోషంగా ఉండొచ్చు. పద వెళ్దాం. పద. అక్కే ఫోన్ చేస్తున్నారు. నువ్వు డబ్బు నగలన్నీ పెడుతూ ఉండు. నేను అక్కతో ఫోన్ మాట్లాడొస్తాను. ఏదైనా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది.
సోనియా సోనియా పురుషోత్తం మేడం ఆ? ఇద్దరు పారిపోయారు. ఉజ్వల్ సోనియా పొద్దునలోగా దొరకలేదంటే ఇప్పుడేం చేద్దాం? ఇంత ఎక్కువ డబ్బు ఇన్ని నగలు దగ్గర పెట్టుకుని బయట తిరుగుతూ ఉండలేం. ముందుగా మనం వీటిని ఎక్కడైనా దాచిపెట్టాలి. ఎందుకు అలా చూస్తున్నావు? ఏం చూస్తున్నానంటే నువ్వు బుద్ధి లేనివాడివా లేక అదృష్టం లేనివాడివా అని. ఏమంటున్నావు? అదేంటంటే నీ పేరే ఉజ్వల్, కానీ నీ జీవితం అంతా చీకటే. ముందు మీ బావ నిన్ను ఉపయోగించాడు, ఇంకా మా పిన్ని, కానీ ఇప్పుడు నేను. నువ్వున్నావే, నీకు అస్సలు బుద్ధి లేదు. మా పిన్ని దగ్గర లెక్కలేనన్ని ఆస్తులున్నాయి. కేవలం ఈ డబ్బు కోసం, నగల కోసం నీతో పారిపోయి వస్తానా ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ప్రేమ? నిన్న మీ బావ దగ్గర నుంచి నన్ను సరిగ్గా కాపాడలేకపోయావు. నేను మాత్రమే కాదు, ఏ అమ్మాయి నిన్నిష్టపడదు. అయితే నువ్వు నాతో కలిసి ఇదంతా ఎందుకు చేశావు? ఒకవేళ మా పిన్నితో నువ్వుండి మా పిన్ని ప్రెగ్నెంట్ అయితే గాని తన ఆస్తంతా నా చేయి జారిపోయేది. నేనింత కష్టపడింది నాశనమైపోయేది. నువ్వేమనుకుంటున్నావు? నాతో పారిపోయి వచ్చిన తర్వాత మీ పిన్ని నిన్ను కౌగిలించుకుంటుందనా? ఆ తర్వాత తన ఆస్తంతా నీకిస్తుందనా? నేనేమీ నీకులా బుద్ధి లేనిదని కాదు. నేను ఆల్రెడీ పిన్నికి మెసేజ్ చేశాను. నువ్వు నన్ను లాక్కొని ఇక్కడ తీసుకొచ్చావని. ఇంకాసేపట్లో పిన్ని వచ్చేస్తుంది. నీ పరిస్థితి తర్వాత దారుణంగా ఉంటుంది. నేనేదేదో ఊహించుకున్నాను, కానీ ఇక్కడ జరుగుతుందంతా వేరు. ఎక్కువ స్మార్ట్గా ఏమీ నటించొద్దు. నువ్వు మీ అక్కతో మాట్లాడింది ఒక్కటి కూడా నేను మర్చిపోకుండా విన్నాను. అక్క, ఇకపై భయపడ్డానికి ఏమీ లేదు. ఒకవేళ దొరికిన సోనియానే దొరికిపోతుంది. నేను తను అక్కడే వదిలేసి క్యాష్, నగల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఆ తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా జీవిద్దాం అక్క. ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్దాం. మీకు మామయ్య పోడు తప్పుతుంది, నేను మాదిరి నుండి తప్పించుకుంటాను. నేను కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. నువ్వు అప్పుడు అక్కడికి వచ్చి. హలో అక్క, మీరిక్కడికి రాకండి. సోనియా డబుల్ క్రాస్ చేసింది. తన పిన్ని ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. అంతా తలక్రిందులు అయిపోయిందక్క. నేను మీకు తర్వాత చేస్తాను. బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ ఇవ్వు. వదులు, బ్యాగ్ వదులు, వదులుతా. మంచిదైంది మీరు వచ్చేసారు. ఈ ఉజ్వల్ నన్ను కత్తి చూపించి బెదిరించాడు. తను అబద్ధం చెప్తోంది. నేనేమీ అలా చేయలేదు. అయినా నా దగ్గర కత్తి కూడా లేదు. తను మనల్ని విడదీయాలని చూస్తోంది. పిన్ని, కత్తి ఈ బ్యాగ్ లో ఉంది. నేను చూపిస్తాను. ఎవరో పిన్ని, నేను చాలా భయపడ్డాను. నాకు ఏం చేయాలో తెలియలేదు. ఉజ్వల్ నన్ను బలవంతం చేసి లాక్కొని ఇక్కడికి తీసుకొచ్చాడు. అందుకని తనకి తెలియకుండా మీకు మెసేజ్ చేశాను. వీడు కాదు, వీడు అబద్ధం, మంచివాడే అబద్ధం కాదు. చెప్తోంది. వీణ్ణి పోలీసులకి అప్పగించండి. తలుపు తెరిచింది నువ్వే కదా? నువ్వు తలుపు తెరవకుండా ఉండుంటే ఉజ్వల్ నన్ను ఏమార్చేవాడు కాదు. నేను సోనియా చెప్పిందంతా నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను క్షమించండి. ఆ దుర్మార్గురాలి కాళ్ళు పట్టుకోవద్దు ఉజ్వల్. తను హంతకురాలు. ఖచ్చితంగా నిన్ను చంపుతుంది.
తనకి ఇదే పని. ఏంటి మాధురి, నేను కరెక్ట్గానే చెప్పాను కదా? ఎవరు నువ్వు? విశాల్, నీకు యాక్సిడెంట్ అయింది కదా? నాకు యాక్సిడెంట్ కాలేదు, నువ్వే అయ్యేలా చేశావు. నువ్వు నన్ను చంపమని ఎవరికైతే డబ్బులిచ్చావో వాడు నా ఫ్రెండ్. కానీ విషయం ఏంటంటే, అసలు నువ్వు అనుకున్న ప్లాన్ ఏంటి? నీ భర్తని నువ్వు చంపేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడమే కదా? మరి నన్నెందుకు చంపాలనుకున్నావు? అందుకని నేను రహస్యంగా దాక్కుని నిన్ను గమనిస్తూ ఉండడం మొదలుపెట్టాను. ఏం వాగుతున్నావు నువ్వు? నువ్వే వాగుతున్నావు. నువ్వు మా జీవితాలతో ఆడుకుంటున్నావు. నీ రహస్యాలు తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కానీ నువ్వు ఉజ్వల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఏ డాక్టర్ దగ్గరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నావో నేను అక్కడ పనిచేస్తున్న కాంపౌండర్ దగ్గర మెడికల్ రిపోర్ట్ తీసుకున్నాను. ఓహ్, అది చూసి నేను షాక్ అయ్యాను. నీ భర్తలో ఏ లోటు లేదు, లోటంతా నీలోనే ఉంది. నువ్వు ఎప్పటికీ బిడ్డకి జన్మనివ్వలేవు, ఎందుకంటే నువ్వు గొడ్రాలివే. నువ్వు నా దగ్గర యోగా నేర్చుకోవడానికి నాతోనే ఎఫైర్ పెట్టుకున్నావు. ఆ తర్వాత నీ భర్తని దారుణంగా చంపావు. ఎందుకంటే పోలీసులకు ఎప్పుడైతే అనుమానం కలుగుతుందో నీ భర్త మరణం గురించి, అప్పుడు మనిద్దరి గురించి అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు వస్తారు. కానీ నేను మరణించాను కదా. కేస్ క్లోజ్. మాధురి, ఇదే కదా నీ ప్లాన్? నేను చెప్పింది నిజమా కాదా? ఇదంతా అబద్ధం. నేను అలాగేమీ చేయలేదు. నేను పిల్లలు కనగలను. వీడు చెప్పేది అబద్ధం. ఉజ్వల్, వీడు చెప్పేది నమ్ముతున్నావా? ఖచ్చితంగా నమ్మలేదు. ఒకసారి ఈ సోనియా చెప్పింది నమ్మినందువల్లే నేను చాలా మోసపోయాను. ఇప్పుడు నేను ఇంకెవ్వరిని నమ్మను. నువ్వు ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. ఎందుకంటే మనకి పుట్టబోయే బిడ్డ కోసం సంతోషంగా జీవించాలి కదా. ప్లీజ్. అయితే సరే, పద ఇంటికి వెళ్దాం. నువ్వు నన్ను క్షమించావా? అయితే నన్ను కౌగిలించుకోవా? పెళ్లి చేసుకుంది తన కోరిక నెరవేర్చుకోవడానికే. తనకి నచ్చనందువల్ల తన భర్తని దారుణంగా చంపేసింది. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే తర్వాత నువ్వు కూడా కావచ్చు. ఇది అబద్ధం. ఇదంతా నిజమే. నువ్వు ఆడదానివే కాదు, ఆడ అన్న పేరుకే కలంకానివి. రేయ్, ఎందుకురా ఇలా చేశావు? ఎందుకురా ఈవిని చంపావు? ఒకవేళ నేను తన చంపకపోతే తను నన్ను చంపుండేది. పోలీస్! మామయ్య, ఇది పట్టుకోండి, నేను చూస్తాను. రండి సార్. రండి వస్తున్నా. సార్. మీరు వచ్చి చాలా మంచి పని చేశారు. వీడే వీళ్ళందరినీ చంపేశాడు. నన్ను కూడా చంపడానికి వస్తున్నాడు సార్. సార్, నేను ఏమీ చేయలేదు సార్. వీడు అబద్ధం ఆడుతున్నాడు. సార్, ఇక్కడ చనిపోయాడే ఇతని పేరు విశాల్. ఇంకా ఈ విశాల్ మా మామయ్య. వీళ్ళిద్దరూ కలిసి మాధురిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. లేదు. ఒకవేళ ఇతనికి డబ్బు దక్కకపోతే ఇతను విశాల్ గురించి అన్ని నిజాలు చెప్పేస్తానన్నాడు. ఇంకా నిజమేంటంటే అది మాధురి విశాల్ని చంపే ప్రయత్నం చేసింది సార్. అందుకనే వీళ్ళు భయపడిపోయి నిజం బయటకు తెలియకూడదని చాలా రోజులుగా వీళ్ళిద్దరికీ డబ్బులిస్తూ దాచిపెడుతూ వచ్చింది. కానీ సార్, ఈ రోజు వీళ్ళిద్దరూ హద్దు మీరారు. వీళ్ళు సోనియాను కూడా చంపేశారు సార్. సార్, తను చెప్పేది నిజమే. సోనియా తనతో తప్పుగా ప్రవర్తించిన విషయం నాతో ఫోన్ చేసి చెప్పాడు. అందుకనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను. నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇన్స్పెక్టర్ గారు, ఇది అబద్ధం ఆడుతుంది సార్. అబద్ధం ఆడుతుంది సార్. కానిస్టేబుల్ సార్, ఈ వస్తువులన్నిటినీ మన కస్టడీలోకి Yes, sir. తీసుకోండి. నువ్వు మర్యాదగా మాతారా సార్. రారా. మార్గంలో మీ మంచి కోసం చేసినా అది తప్పుగానే ముగుస్తుంది. మీ మావయ్య యొక్క భయం వల్ల లేక మేము విచారణ జరిపినందువల్ల నువ్వే అన్ని చేసావని తెలిసిపోయింది. అందువల్ల హంతకుడు నువ్వే. వీడిని అరెస్ట్ చేయండి.